హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం సెబీ గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్గనైజేషన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ. వేకెన్సీస్ టోటల్ 97. కేటగిరీ గవర్నమెంట్ జాబ్స్. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ 11th to 13th June 2024. 11th to 13th June 2024 అనేవి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్. ఎగ్జామ్ లెవెల్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3 ఇంటర్వ్యూ రౌండ్ అండి. శాలరీ వచ్చేసి మనకి 44,500 అనేది మెన్షన్ చేశారండి. అండ్ ప్రొబేషన్ పీరియడ్ 2 years పీరియడ్ అనేది మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ బిగిన్స్ టు 11th June 2024 అండ్ ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th June 2024. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది 27th July 2024న కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారండి. అండ్ ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 31st August 2024న కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారు. పేపర్ 2 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ వచ్చేసి 14th September 2024 అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనికి గల వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే జనరల్ స్ట్రీమ్ 62, లీగల్ స్ట్రీమ్ 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ 24, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ 2, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ 2, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ 2. టోటల్ వచ్చేసి మనకి 97 పోస్ట్స్ వేకెన్సీ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్కి ఉన్న క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే జనరల్ స్ట్రీమ్స్లో మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, minimum 2 years duration in any discipline, or bachelor's degree in law or bachelor's degree in engineering from a recognized university, institute, or chartered accountant or chartered financial analyst, company secretary or cost accountant. ఈ విధమైన క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారండి. అండ్ లీగల్ స్ట్రీమ్స్కి వచ్చేస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా from a recognized university or institute, 2 years post qualification experience as an advocate, including as an associate in an advocate's or solicitor's officer or law firm after being enrolled under the Advocates Act 1961 అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్, మినిమం 2 years డ్యూరేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, working knowledge of electronic systems like CCTV surveillance systems, addressable security alarm and fire alarm systems, EPABX UPS systems, etc. and experience in maintenance of lifts, pumps, air conditioning plants, etc. experience in administering construction projects in all its aspects and knowledge of PART CPM techniques అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి వస్తే మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, మినిమం 2 years డ్యూరేషన్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎకనామెట్రిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఆర్ ఫినాన్షియల్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ అనలైటిక్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, మినిమం 2 years డ్యూరేషన్ in finance or quantitative finance or mathematical finance or
quantitative techniques or international finance or business finance or international and trade finance or project and infrastructure finance, agri business finance or master degree or postgraduate diploma in minimum 2 years duration in statistics or mathematical statistics or statistics and informatics or applied statistics or and informatics or data science or artificial intelligence or machine learning or big data analytics or master's degree in mathematics and a 1-year postgraduate diploma in statistics or related subjects from a recognized university institute. ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీస్ ఇన్ హిందీ ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ అట్ ద బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సంస్కృత్ or English or economics or commerce with Hindi as a subject at the bachelor's degree level or master's degree in both English and Hindi or Hindi translation from a recognized university or institute. ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ద మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ నాట్ ఎక్సీడెడ్ 30 years as on 31st March 2024. The candidates must have been born on after 1st April 1994. 1994 ఏప్రిల్ 1 తర్వాత జన్మించిన వారే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, దాని గురించి తెలుసుకుందాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ ఎన్సీఎల్ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ద పర్సన్ విత్ డిజబిలిటీస్ జనరల్లో 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ద పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళలో 15 years వరకు వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ద పర్సన్ విత్ డిజబిలిటీస్ ఓబీసీలో 13 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెబీ గ్రేడ్ ఏ అప్లికేషన్ ఫీ గురించి మనం తెలుసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అనేది క్రెడిట్ ఆర్ డెబిట్ ఆర్ యూపీఐ ద్వారా చేయొచ్చు. అండ్ వన్స్ పే చేసిన తర్వాత రీఫండెడ్ అనేది జరగదు. అండ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ద అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 1000 rupees. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 1000 rupees అండి. ప్లస్ 18% జిఎస్టీ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 100 rupees ప్లస్ 18% జిఎస్టీ అనేది మెన్షన్ చేశారు. అండ్ సెబీ గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్ 2024 సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అండర్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్ట్స్ candidates have to undergo the 3 stages selection process. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 stagesలో ఉంటుందమ్మా. ఆన్లైన్ స్క్రీనింగ్ ఎగ్జామ్, phase 2 ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ phase 3 అనేది ఇంటర్వ్యూ. phase 1 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ phase 1 shall be used only for shortlisting and the candidates for the phase 2 examination process. The final merit list will be based on candidates marks in paper 2 and interview exam. మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే పేపర్ 2లో క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్ బేస్డ్ బట్టి అండ్ ఇంటర్వ్యూ బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ సెబీ గ్రేడ్ ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ద phase 1 ఎగ్జామ్ ఫర్ సెబీ గ్రేడ్ ఏ 2024 consists of 2 papers wherein paper 1 is mandatory will be to be attempted by all candidates for all streams. Paper 1 అనేది స్ట్రీమ్స్కి అప్లై చేసిన వాళ్ళందరూ అటెంప్ట్ చేస్తారండి. ద సబ్జెక్ట్ ఫర్ పేపర్ 2 వేరియస్ అకార్డింగ్ టు ద స్ట్రీమ్స్ యూ హ్యావ్ చూజ్ ఫర్. పేపర్ 2 అనేది మీరు చూస్ చేసుకున్న పోస్ట్ బట్టి అటెంప్ట్ చేస్తారమ్మా.
there will be a negative marking of 0.25 marks 1/4 mark for each incorrect answer. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయమ్మా, ఎంత? 0.25 మార్క్స్ 1/4 for each incorrect answer. The cutoff for paper 1 is 30% and for paper 2 is 40%. కట్ ఇచ్చారండి. పేపర్ 1 కేమో 30% అండ్ పేపర్ 2 కేమో 40%. ఇక్కడ సిలబస్ ఇచ్చారు చూడండి అమ్మా. పేపర్ 1 ఆల్ స్ట్రీమ్స్కి general awareness including some questions related to the financial sector of easy to moderate difficulty level, English language and quantitative aptitude అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనే సబ్జెక్ట్స్ అనేవి మెన్షన్ చేశారు. ఇవి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి 60 minutes 1 hour అనేది మెన్షన్ చేశారండి. అండ్ పేపర్ 2కి వస్తే జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్స్ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్ అండ్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. ఇవి కూడా మ్యాక్సిమం 100 మార్క్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 40 minutes. అందులోనే లీగల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఆన్ ద స్ట్రీమ్. ఇది కూడా 100 మార్క్స్కి మినిమం ఉందండి, మ్యాక్సిమం ఉంది. అండ్ 40 minutes డ్యూరేషన్ ఇచ్చారు. రీసెర్చ్ స్ట్రీమ్ వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్ అండ్ కామర్స్ అనే సబ్జెక్ట్ని మెన్షన్ చేశారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100, డ్యూరేషన్ 40 minutes. సెబీ గ్రేడ్ ఏ 2024 శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 44,500 శాలరీ అనేది మెన్షన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ 5 years ఆఫ్ సర్వీస్ దేర్ ఈజ్ అన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ 2,500 and net salary offered by SEBI to its employees varies depending on whether accommodation to provided or not. The gross emoluments include SEBI's contribution towards the National Pension Scheme NPS, grade allowance, special allowance, dearness allowance, family allowance, local allowance, etc. Thank you friends. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ని నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.